ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పడం అసలు మర్చిపోతండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి సండేస్ బ్లాగ్. సో ఇవాళ బ్లాగ్లో వచ్చేసి మీకు నా వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను. అదనమాట టాపిక్ అయితే. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది ఇవాళ మన బ్లాగ్ అయితే. సో టాపిక్ చెప్పేశాను కదా. కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా ప్రెస్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వెంటనే వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫస్ట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను వీక్లీ వన్స్ ఏదైతే చేస్తానో అది మొత్తం ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్తో స్టార్ట్ చేద్దాము. సో నేను చూసారు కదా, హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అండి. సో నేను ఎప్పుడు ఇదే యూస్ చేస్తాను మోస్ట్లీ. ఇది ఎప్పుడన్నా నా దగ్గర లేదు అంటేనే ఇంకొక ఫేస్ వాష్కి వెళ్తాను అనమాట. ఇది చూసారు కదా, ఇదేంటంటే హిమాలయ ఫేస్ వాష్. కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇది మిరాకిల్ అనమాట. చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనకి పింపుల్స్ తగ్గించడానికి, యాక్ని ప్రాబ్లం తగ్గించడానికి, అలాగే ఇంకా పింపుల్ మార్క్స్ తగ్గించడానికి అన్నిటికీ చాలా బాగా యూజ్ అవుతుందండి హిమాలయ అయితే. సో ఫస్ట్ స్టెప్ అయితే ఇదనమాట మన స్కిన్ కేర్ రొటీన్లో. నేనైతే ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. సెకండ్ స్టెప్ వచ్చేసి ఆఫ్టర్ ఫేస్ వాష్ స్క్రబ్ అనమాట. సో స్క్రబ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హిమాలయ. సో నేను ఎక్కువ హిమాలయ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను. సో హిమాలయ ఇది వచ్చేసి జెంటిల్ ఎక్స్ఫోలియేటింగ్ ఆప్రికాట్ స్క్రబ్ విత్ న్యాచురల్ విటమిన్ ఈ అనమాట. సో ఈ స్క్రబ్ యూస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇంకా ఇలాంటి ఏం ప్రాసెస్లు స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ హెయిర్ని సెక్యూర్ చేసేద్దాం. సో చూసారు కదా, కొంచెం ఒక పీ సైజ్ అంతేను. సో ఇంకా తీసుకొని సర్క్యులర్ మోషన్స్లో ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకోవడమేనండి. ఇది వచ్చేసి నేను టైం ఉంటే వీక్కి 2 or 3 టైమ్స్ చేస్తాను. ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు వీక్లీ వన్స్ మట్టి కన్ఫామ్గా చేస్తాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన స్కిన్లో ఉన్న ఇంప్యూరిటీస్ మొత్తం పోతాయండి, ఖచ్చితంగా పోతాయి అనమాట. మొత్తం మనం ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మనకి జస్ట్ ఫేస్ మీద ఉన్న పైన డర్ట్ పోతుంది, కానీ లోపల నుంచి మన పోర్స్ లోపల నుంచి ఉన్న డర్ట్ అయితే ఫేస్ వాష్ రిమూవ్ చేయలేదు. అలాగే ఇంకా మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో అరౌండ్ నోస్, అరౌండ్ చిన్, సో అది మొత్తం కూడా పోవడానికి ఈ స్క్రబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో జస్ట్ ఎక్కువసేపు కాదండి, మనం ఒక 3 to 4 minutes స్క్రబ్ చేసేసి ఆ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవాలి. అలాగే మనం స్క్రబ్ అనేది చాలా జెంటల్గా చేసుకోవాలి. గట్టిగా చేసేసుకున్నామంటే ఆ తర్వాత పింపుల్స్ వచ్చేస్తాయి. మెయిన్గా పింపుల్స్ రావడానికి రీజన్ ఏంటి అంటే మనం స్క్రబ్ అనేది బాగా హార్ష్గా చేసేస్తే పింపుల్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇంకా ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. అట్లాగని నేను ఫాస్ట్గా చేసుకున్నట్లు కాదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫేస్ వాష్ వన్స్ స్క్రబ్ చేసేసుకున్న తర్వాత ఒక 4 minutes పాటు స్క్రబ్ చేస్తాను. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఈ స్క్రబ్బింగ్ ప్రాసెస్లో మనకు కావాలి అంటే కొంచెం లిటిల్ వాటర్ తీసుకొని మన ఫేస్ మీద అలా స్ప్రింకిల్ చేసుకుంటూ కూడా మనం స్క్రబ్ చేసుకోవచ్చు. అప్పుడైతే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఫేస్ వచ్చి జస్ట్ ఇలా ప్యాట్ చేసుకుంటూ తుడుచుకోవాలన్నమాట. సో సెకండ్ స్టెప్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ వచ్చేసి పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయొచ్చు. ఇవాళ అయితే పీల్ ఆఫ్ మాస్క్ యూస్ చేయట్లేదండి. సో నార్మల్గా అయితే హిమాలయది నా దగ్గర ఒక పీల్ ఆఫ్ మాస్క్ ఉంది. సో అదే వాడతాను. అది కనిపించట్లేదు అనమాట ఇప్పుడు. సో అందుకని అది స్కిప్ చేసేస్తున్నాను. లేదు పీల్ ఆఫ్ మాస్క్ వద్దు అని అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఫేస్ మాస్క్ అనమాట. సో ఫేస్ మాస్క్కి నేనైతే మోస్ట్లీ అండి ఇది గుడ్ వైబ్స్ నుంచి యాక్టివేటెడ్ చార్కోల్ డీప్ క్లెన్జింగ్ ఫేస్ మాస్క్ యూస్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఏమీ చేయకుండా జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని తర్వాత ఈ ఫేస్ మాస్క్ వేసుకున్నా కూడా సూపర్ గ్లో అనేది వస్తుంది మనకి. ఇదేంటంటే ఈ క్లైమేట్కో ఏమో నాకు తెలియదు కానీ గడ్డగట్టేసింది అనమాట. సో చూసారు కదా, ఇది నార్మల్గా ఇట్లా ఉండదు దీని కన్సిస్టెన్సీ. సో కొంచెం క్రీమీ కన్సిస్టెన్సీగానే ఉంటుంది, కాకపోతే ఇప్పుడు అది హార్డ్గా రాక్ లాగా అయిపోయింది. సో ఐ కెనాట్ యూస్ దిస్ ఎనీమోర్. సో అందుకని చెప్పి ఇవాళ
ఇంట్లో ఒక ఫేస్ మాస్క్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మీకు నేను ఎలా ఫేస్ మాస్క్ చేసుకుంటాను అనేది చూపించేస్తాను. పదండి, లెట్స్ గో టు కిచెన్ నౌ. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో ఒక 1 స్పూన్ బేసన్ వేసానండి, శనగపిండి. అలాగే ఒక చిటికెడు పసుపు, ఇంకా వచ్చేసి ఒక 1 స్పూన్ కర్డ్. సో బేసన్ శనగపిండి మనందరికి తెలిసిందే కదా, ఇది మన ఫేస్ మీద ఉన్న డర్ట్ని చాలా బాగా పోగొడుతుంది. అలాగే ఇంకా పసుపు వచ్చేసి ఏమన్నా బ్లెమిషెస్ కానివ్వండి, మార్క్స్ ఉంటాయి కదా, పింపుల్ మార్క్స్, అవి పోగొట్టడానికి పసుపు. ఇంకా వచ్చేసి కర్డ్ యాడ్ చేశాను, అది మంచి మాయిశ్చరైజర్గా వర్క్ అవుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ పిండాను కదా, సో లెమన్ జ్యూస్ వల్ల కూడా ఏంటంటే స్కిన్ బ్రైటన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది మనకి లెమన్ జ్యూస్. సో ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి దాన్ని మంచిగా ఇలా మిక్స్ చేసేసాను. సో మన ఫేస్ మాస్క్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే చూసారు కదా, మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇందులో నేను వేసింది వచ్చేసి శనగపిండి, అలాగే కొంచెం పసుపు, ఇంకా కర్డ్, అలాగే నిమ్మకాయ జ్యూస్ కదా. సో సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే లెమన్ జ్యూస్ స్కిప్ చేసేయండి. మీది కానీ డ్రై స్కిన్ అయితే ఇన్స్టెడ్ ఆఫ్ కర్డ్ యూ కెన్ గో ఫర్ మిల్క్, పాలు యూస్ చేయండి డ్రై స్కిన్ వాళ్ళు. అలాగే కాంబినేషన్ లేదా నార్మల్ లేదా ఆయిలీ, ఈ 3 స్కిన్ వాళ్ళు ఏంటంటే కర్డ్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఫేస్ ప్యాక్ అప్లై చేసేసుకొని జస్ట్ ఒక 15 to 20 మినిట్స్ పాటు ఫేస్ మీద ఉంచేసుకునేసరికి ఇది కొంచెం మారిపోతుంది. అప్పుడు ఇంకా నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో నేనైతే ఒక 20 మినిట్స్ ఉంచుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. మనకి క్లియర్ స్కిన్ కావాలి, గ్లోయింగ్ స్కిన్ కావాలి అని అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ష్యూర్గా ట్రై చేయొచ్చు. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. సో నేను ఎప్పటి నుంచో ఇదే అనమాట ఫేస్ ప్యాక్ నేను రెగ్యులర్గా యూస్ చేసేదైతే. సో ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది కదా, ఆ తర్వాత ఇంకా ఏం చేస్తానో చూపిస్తాను. సో ఇది వచ్చేసి బయోటిక్ నుండి బయో కుకుంబర్ పోర్ టైట్నింగ్ టోనర్ విత్ హిమాలయన్ వాటర్స్ అనమాట. సో ఇది ఫర్ నార్మల్ టు ఆయిలీ స్కిన్, సో ఎవరన్నా వాడచ్చు. ఇది వచ్చేసి ఇది టోనర్ అండి. సో టోనర్ అనేది ఎందుకో అందరికీ తెలుసు కదా. సో టోనర్ అనేది మన స్కిన్ pH లెవెల్ మెయింటైన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నా కూడా టోనర్ యూజ్ చేయడం వల్ల మంచిగా కవర్ అవుతుంది అనమాట. అలాగే ఇంకా ఇక్కడ మనకి ఉంటాయి కదా, సో ఇంకా రాకపోయినా కూడా సో ముందు నుంచే యూస్ చేస్తే, అంటే లార్జ్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే టోనర్ కన్ఫర్మ్గా యూస్ చేయాలి. ఇంకా రాకుండా ముందుగా ప్రివెంట్ చేసుకోవడానికి కూడా పోర్స్, ఓపెన్ పోర్ ప్రాబ్లం లేకుండా తగ్గిస్తుంది అనమాట. సో ఏం లేదండి, టోనర్ అనేవి 2 టైప్స్లో వస్తాయి. ఒకటి ఏంటంటే ఇలా హోల్ వచ్చేసి వస్తాయి అనమాట, నార్మల్గా మనం ఇలా ట్యాప్ చేసుకునేవి. లేదా ఇంకా స్ప్రే లాగా కూడా వస్తాయి, అవి ఏంటంటే జస్ట్ ఫేస్ మీద స్ప్రే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, నేనైతే బయోటిక్ యూస్ చేస్తాను. మన దగ్గర టోనర్ లేదు అనుకుంటే నార్మల్ రోజ్ వాటర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఇలా ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని దాని మీద ఒక 3-4 డ్రాప్స్ వేసేసుకొని ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవడమే, అంతే. సో చూసారు కదా, ఇట్లా అనమాట ఈ మోషన్లో ఫేస్ మొత్తం సో ఫేస్ వాష్ తర్వాత మనం చేయాల్సింది నెక్స్ట్ వచ్చేసి టోనింగ్. సో అది సిటిఎం ప్రాసెస్ అనమాట. అది నేను మేబీ నెక్స్ట్ బ్లాగ్స్లో ఎప్పుడైనా చూపిస్తాను, సిటిఎం ఫుల్గా మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో టోనర్ యూస్ చేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ వెయిట్ చేస్తే ఇది డ్రై అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్, సో టోనర్ని వచ్చేసి నా స్కిన్ పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మాయిశ్చరైజర్ అండి టోనింగ్ తర్వాత. సో మాయిశ్చరైజర్కి ఇవాళైతే నేను యూస్ చేస్తున్నాను అలోవెరా జెల్. దిస్ ఇస్ ఫ్రమ్ గార్డియన్. నేను ఇక్కడైతే అలోవెరా జెల్ ఇది ఒక్కటే వాడతాను అనమాట. ఇంకా ఏమీ నాకు అంటే నేను ఎప్పుడు వేరే బ్రాండ్ ట్రై చేయలేదు. ఇది నాకు బాగా అనిపిస్తుంది అనమాట. దీనివల్ల పింపుల్స్ రావడం కానీ అలాంటివంటూ నాకు ఎప్పుడు జరగలేదు. సో అందుకని నేను గార్డియన్దే యూస్ చేస్తాను.
సో మాయిశ్చరైజర్గా అలోవెరా జెల్ మంచిగా యూజ్ అవుతుందండి. ప్రైమర్గా కూడా యూజ్ అవుతుంది మనం మేకప్ చేసుకునే ముందు. సో లేదు మీకు ఇంకా ఏదన్నా మాయిశ్చరైజర్స్ అలవాటు ఉన్నాయి అంటే యూ కెన్ గో ఫర్ దట్. సో మనం ఇన్ని చేసేసాం కాబట్టి మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఫేస్ వాష్, స్క్రబ్, ఫేస్ మాస్క్ అన్నీ యూస్ చేసాం కదా. సో మంచిగా మాయిశ్చరైజ్ చేసేసుకున్న తర్వాత మనకు కావాలి అంటే మనం యూస్ చేసే డే క్రీమ్ యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు డే క్రీమ్ జోలికి వెళ్ళట్లేదు ఇంకా. ఇక ఫైనల్గా వచ్చేసి జస్ట్ ఒక లిప్ బామ్. సో నేనైతే ఎక్కువగా నివియా వాడతాను లేదా మేబ్లిన్ వాడతాను. సో కొంచెం టింట్ కావాలి అని అనుకున్నప్పుడు మేబ్లిన్, వద్దు నైట్ టైం లిప్ బామ్ యూస్ చేయాలి అంటే ఐల్ గో ఫర్ నివియా. సో ఇది నార్మల్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. సో ఇది వచ్చేసి ఇది చెర్రీ. మేబ్లిన్ వచ్చేసి. సో ఇంతేను, ఇది అండి నా వీక్లీ స్కిన్ కేర్ రొటీన్ అయితే మోస్ట్లీ ఇలానే ఉంటుంది. సో హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా ఇప్పుడైతే ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ షేర్ చేసుకోబోతున్నాను. ఇవాళ సండే కదా, సో మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారు అనేది మటుకి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేనైతే ఇవాళ వచ్చేసి ప్రాన్స్ తీసుకొచ్చాడనమాట. సో ప్రాన్స్ పులావ్ చేశాను, అలాగే ఇంకా కర్రీ కూడా చేసేసాను. ఇంకా చికెన్ తీసుకొచ్చారు కానీ అది ఇంక ఇవాళ చేయలేదన్నమాట. మొత్తం ఒకేసారి చేసేస్తే వేస్ట్ అయిపోతుంది. రేపు మండే కదా, రేపు నేను నాన్ వెజ్ తినను. సో ఇంకనుకని చెప్పి ఇవాళ ఒక రోజుకి అని ఇంకా ప్రాన్స్ చేసేసాను. సో ఆ రెసిపీస్ అయితే చూసేయండి. సో ఇంతేనండి, మోస్ట్లీ వాళ్ళ వ్లాగ్ అక్కడితో ఏం చేసేస్తాను ఆఫ్టర్ రెసిపీస్. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ నైట్ 7:30 అవుతుంది, ఈవినింగ్ 7:30 అవుతుంది. ఆ షూకి ఇప్పుడు నేను కొంచెం సేపు పార్క్కి తీసుకెళ్ళాలంట. సో పార్క్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా. సరేను, మిమ్మల్ని అయితే ఇంకా కుకింగ్స్ వీడియోస్ తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే ఇంకా లంచ్ రొటీన్ అండి. సో చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ అయితే చాప్ చేసి పెట్టేశాను. నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇంకా 2 పెద్ద ఆనియన్స్, 2 మీడియం సైజ్ టొమాటో అనమాట. వాటిని వీలైనంత సన్నగా చాప్ చేసేసుకొని మొత్తం ఒకేసారి వేసేసి ఇంకా ఆయిల్లో మంచిగా కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో అన్నట్టు ఆయిల్ వేసిన తర్వాత ఒక 4 లవంగాలు కూడా వేసానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఒక 2 స్పూన్స్ ఉప్పు, అలాగే ఇంకా పసుపు అనమాట. సో ఇంకా అవన్నీ వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసి లిడ్ పెట్టేసి వీటిని ఇంకా మగ్గిచ్చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, మంచిగా అన్నీ మగ్గిపోయినాయి. సో అవన్నీ మగ్గిపోయాయి అనుకున్నప్పుడు ఇంకా 2 బిగ్ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసాను. ఆ లోపు ఏంటంటే ఇంకా ఇది ఏంటంటే కొబ్బరి తురుము ఉందన్నమాట. సో కొబ్బరి తురుముని ఇంకా బాగా మిక్సీ పట్టేశాను. సో వంట చేసేటప్పుడు జస్ట్ వీడియో ఒక 5 మినిట్స్ వస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో ఎంత పని చేస్తామండి. సో పక్కన ఏంటంటే ఆశు ఉన్నాడనమాట. సో పక్కన అట్లా చేతులు ఆడిస్తూ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఆశు కెమెరాలో రికార్డ్ అవుతుందని చెప్పి అలా చేతులు ఆడిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత మంచిగా ప్రాన్స్ అన్ని క్లీన్ చేసి పెట్టేశాను. సో ప్రాన్స్ వేసేసాను. ఇంకా ప్రాన్స్ వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం, సో 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట నేనైతే. సో కారం వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసాను. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ ధనియాల పొడి వేసానండి. సో కొరియాండర్ పౌడర్. సో ఇది ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసి జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టి ఇంకా బాయిల్కి పెట్టేశాను అనమాట. ఇంకా అది ఉడుకుతూ ఉంది కదా అని చెప్పి ఇంకా ఆ పాత్ర పక్కన పెట్టేశాను. సో ఇంకా దాంట్లో సిమ్గా ఉడికించుకుంటూ ఉన్నాను అనమాట కర్రీని అయితే. సో ఇప్పుడు చూసారు కదా, ఇంకా ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఇది వచ్చేసి పులావ్కి. సో ప్రెషర్ కుక్కర్లో పులావ్ అనేది నాకైతే చాలా బాగా కుదురుతుంది, చాలా తొందరగా అయిపోతుంది కూడా. ఇంకా పలావ్కి కావాల్సినటువన్నీ వేసానండి. షాజీరా, ఇంకా చెక్క, లవంగం, బే లీఫ్ అవన్నీ వేసేసాను.
ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఆనియన్, టమాటో 2 వేసాను. ఇంకా వచ్చేసి ఒక 4 to 5 గ్రీన్ చిల్లీ, ఇంకా వచ్చేసి కొన్ని జీడిపప్పు తీసుకొని ఇంకా అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేశాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సో అవి కూడా వేసేసి బాగా మొత్తం ఫ్రై చేశాననమాట. సో అవన్నీ ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు 2 బిగ్ టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఇంకా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ప్రాన్స్ వేసాను. సో కుక్కర్లో కాబట్టి ప్రాన్స్ బాయిల్ అయిపోతాయి, అందుకని ముందుగా వీటిని ఏమి బాయిల్ చేయలేదు అనమాట. అట్లాగే పచ్చి వేసేసాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడే వెంటనే రైస్ వేసేయకుండా ఒక 5 to 7 minutes అలాగా సాట్ చేస్తూ ఉన్నాను అనమాట ఆయిల్లో. సో ఇప్పుడు ఏంటంటే 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. ఇంకా వచ్చేసి కారం, కొంచెం పసుపు, ఆ 2 కూడా వేసానండి. అంటే నాకు ఎందుకో బిర్యానీ మసాలా కొంచెమే ఉన్నట్టు అనిపించింది, ఎక్కువ లేదనమాట ఇంట్లో. ఇంకా అందుకని చెప్పి ఇంకొక 1 స్పూన్ కారం వేసాను. కొంచెం ఒక 1/2 స్పూన్ అలా పసుపు యాడ్ చేశాను. సో అవన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఒక 5 minutes పాటు ఇలాగే ఉడికించాను అనమాట. ఆ తర్వాత అయితే రైస్ తీసుకొని ఇంకా రైస్ ప్లస్ వాటర్ యాడ్ చేశాను. ఇవాళ వచ్చేసి నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి. సో నార్మల్ రైస్కి ఏంటంటే 1:2 క్వాంటిటీ వేస్తేనే బాగొస్తుంది. కొంచెం మనం తగ్గించామన్నా కూడా రైస్ అనేది సరిగ్గా ఉడకదు కదా. సో అందుకని నేను 1:2 క్వాంటిటీ రైస్కి వాటర్ వేసేసి ఇంకా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఇంకా విజిల్ పెట్టేశాను. సో నేనైతే 3 విజిల్స్ తెప్పిస్తాను. ఆ లోపు ఇంకా పక్కన కర్రీ చూసారు కదా. సో కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇంకా దగ్గరికి పడిపోయింది అనమాట. కర్రీ కూడా అయిపోవచ్చింది. ఇంకా మంచిగా కొరియాండర్ చాప్ చేసేసుకొని పైనంతా స్ప్రింకల్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడితో అయితే నా వంట ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత కొంతసేపు అలా ఉన్నాము. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ టైం. సో చూసారు కదా పలావ్ ఎంత బాగా వచ్చిందో. సో నా ప్రాన్స్ పులావ్ రెడీ అయిపోయింది, అలాగే కర్రీ రెడీ అయిపోయింది. సో ఇవాళ యమ్మీ రెసిపీస్ అయితే ఇవన్నమాట. సో ఇది వచ్చేసి గోంగూర పచ్చడి వేరే ఫ్రెండ్ ఇచ్చారనమాట. సో ఇంకా మంచిగా లంచ్ చేసేసాము. ఇప్పుడైతే ఇంకా లంచ్ టైం. చూసారు కదండి, ఇది వాళ్ళ బ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. అషు, విల్ యూ సే బాయ్? సే బాయ్.